జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చావా అక్క? నమస్తే అక్క, చెప్పండి అక్క. ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని మొండికేసుకొని కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. అవునక్క, అసెంబ్లీకి వెళ్ళను అని మొండికేసి కూర్చున్నాడు. మరి నువ్వు దేనికి వచ్చావక్క? బుజ్జగించి అసెంబ్లీకి తీసుకెళ్ళడానికి నీ అంతటి నువ్వు వచ్చావా? కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా బుజ్జగించి అసెంబ్లీకి తీసుకెళ్దామా అని చెప్పారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అసెంబ్లీకి తీసుకొచ్చే బాధ్యతని నీకు అప్పచెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. అవును. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? ఇప్పుడు ఏ మాటకు ఆ మాట చెప్పుకుందాం అక్క. తెలంగాణలో నువ్వు పార్టీ పెట్టిన తర్వాత నిన్ను నమ్ముకొని కొన్ని వందల మంది, కొన్ని వేల మంది నీ వెంట తమ కుటుంబాలను వదులుకొని కేసీఆర్ని ఎదిరించి మరి తమ కుటుంబాలను వదులుకొని రోడ్డు మీదకి వచ్చారు. మరి వాళ్ళ బాధ్యతలని కూడా నువ్వు నెరవేర్చాల్సిన అవసరం ఉందా లేదా అక్క? అక్కడ వదిలేసి పారిపోయి ఎందుకు వచ్చావక్క? వారి బాధ్యత కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎదుటి వాళ్ళ బాధ్యతలు మనకి గుర్తుంటాయి అక్క, కానీ మన బాధ్యతలు మాత్రం మనకి గుర్తుండవు. అదేం చిత్రమో. అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అవును, అయ్యాని కరెక్టే కదక్క. అక్కడ ఆయన ఖచ్చితంగా చాలా క్లియర్ కట్గా, అదేం సీక్రెట్గా కాదు, చాలా క్లియర్ కట్గా ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వకపోతే, మైకు నాకు ఇవ్వకపోతే నేను వెళ్ళననే చెప్తున్నారు. ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే. ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఒకప్పుడు చాలా ఎక్కువ సీట్లే గెలిచిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత 23 సీట్లకే పడిపోయినప్పుడు నువ్వెప్పుడు ఈ మాట ప్రశ్నించావా అక్క? అలాగే ఆయన వెనక ఇప్పుడు ఆయన చెప్తే ప్రెస్ మీట్లు పెడుతున్న నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారి గురించా? 11 మంది గురించా? ఏదైనా సరే నీ స్థాయి ఏంటి, నీ హోదా ఏంటి, నీ స్థాయి ఏంటి? నువ్వు 11వ సీట్లను ప్రశ్నించేటప్పుడు నీ దగ్గర కనీసం 20 సీట్లు ఉండాలి కదా. నీవు ఇప్పటి వరకు రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలమే అవుతుంది కదా. మరి అక్కడ తెలంగాణలో ఏం సీట్లు ఎక్కబొడిచావు? ఇక్కడ ఆంధ్రాలో ఏం ఘనకార్యం సాధించావని చెప్పేసి 11 సీట్ల గురించి కామెంట్ చేయడానికి వచ్చేసావు. ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? అక్కడికి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా ఒకటి కాదు, 2 కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. అవును. మెగా డిఎస్సి అని మోసం చేశారు. అవును. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టి మీకు 11 సీట్లే ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మోసం చేశారో నీకు బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 650 హామీలు తుంగలో తొక్కినా నీకు మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముద్దు, జగన్ వద్దు. అలాగే జగన్మోహన్ రెడ్డి జనంకి ఇచ్చిన మాటలు నీకు గుర్తున్నాయి, కానీ నువ్వు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలు నీకు గుర్తులేవా? వారికి ఎన్ని మాటలు నువ్వు చెప్పావు, ఎన్ని మాటలు నువ్వు నమ్మబలికావు? వారి కుటుంబాలకి అండగా నువ్వు ఉంటానని, వారిని ఎప్పుడు విడిచిపెట్టనని, నేను ఆడపిల్లనే కానీ ఈడపిల్లను కాదని, అంటే ఆంధ్రాలో పిల్లవ కాదని, నువ్వు తెలంగాణ పిల్లవని చెప్పావు కదా. మరి నువ్వు మాట తప్పిన దానికి ఎవరిని అడగాలి? ఏం సమాధానం చెప్తావు? అవును, నిజమే కదా. కృతజ్ఞత గురించి మనమే మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ లక్షల కుటుంబాలని పాతరేసి అక్కడ మొత్తం వాళ్ళందరినీ వదిలేసి
వాళ్ళందరూ నీకు చేసిన సేవలకు కానీ, వారందరూ తన కుటుంబాలను వదులుకొని మరి రోడ్డు మీదకొచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకొని మరి నీ దగ్గర వాపోయిన సందర్భాల గురించి కానీ, వారందరినీ తుంగలో తొక్కేసి వచ్చేసావే, నువ్వే చెప్పాలి కృతజ్ఞత గురించి. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ రైట్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, ఉమ్, అజ్ఞానమే బయటపడుతుంది. ఉమ్. అహంకారం గురించి, అజ్ఞానం గురించి మనమే మాట్లాడుకోవాలక్క. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే మాట్లాడడానికి ఇప్పుడు నువ్వు నీ అంతటి నువ్వు వచ్చావా, లేదు కాంగ్రెస్ వాళ్ళే నిన్ను పంపిస్తున్నారా, అది మాకు చాలా రోజులుగా డౌట్ ఉంది. ఒక్కసారి క్లారిటీ ఇవ్వు. అంటే నీ బాధ్యత ఏంటి ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం నీ బాధ్యత, లేదు అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం నీ బాధ్యత. అధికార పక్షం అంటే ఇక్కడ అధికారంలో ఉన్నది ఎన్డీఏ, నువ్వు ఉన్నది ఇండియా కూటమి తరపున. మరి ఎన్డీఏకి ఆపోజిట్గా ఉండాల్సిన నువ్వు ఎన్డీఏకి సపోర్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరిస్తున్నావంటే నీ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? అర్థమవుతుంది కదా, చాలా క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ అహంకారం ఏది? అహంకారానికి పోయి కారులో ఈడ్పించుకున్నావే, అది అహంకారం. అజ్ఞానం అంటావా? అజ్ఞానం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదక్క. ఎందుకంటే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. అలాగే రైనీ సీజన్ అంటేనే రైన్స్ కురిసే సీజను. నరికి 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 ఇలాంటివన్నీ అంత తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి ఉండవు కదక్క, కొందరికి మాత్రమే ఉంటాయి. అందులో నీకు దేవుడిచ్చిన వరం అది. ఆ అజ్ఞానం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి అజ్ఞానమే ఉంటుంది, మరి మీ అంత తెలివి ఉండదు కదక్క. ఇలాంటి మాటలు ఆడలేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా, లేక ఆ సామర్థ్యం లేదా? ధైర్యం లేదా, సామర్థ్యం లేదా? ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదని, జగన్మోహన్ రెడ్డి గారికి సామర్థ్యం లేదని నీకు మాత్రమే తెలుస్తుంది, చాలా క్లియర్గా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం ఉందా లేదా, సామర్థ్యం ఉందా లేదా, నువ్వు నమ్మిన ఆ చంద్రబాబు గారిని ఒక్కసారి అడుగు, ఆయనే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. ఇంతకీ మేము అడిగే ప్రశ్న మాత్రం నువ్వు సమాధానం చెప్తే ఖచ్చితంగా నీ ప్రశ్న అన్నిటికీ సమాధానం వస్తుంది. నువ్వు అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆస్తుల గొడవతో కక్షతో అడుగుతున్నావా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నువ్వు తెలుగుదేశాన్ని కూటమిని ప్రశ్నించకమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నించు అని పంపితే అడుగుతున్నావా? అది ముందు మాకు క్లారిటీ ఇవ్వు, అప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం చెప్తాం. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఉమ్, ఎందుకు గెలిపించారు? ఉమ్. మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ గా ఉంటారు అని గెలిపించారు. మరి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఓడించారు. ఎందుకు ఓడించారు? నీలో ఆ సామర్థ్యం లేదని వారికి అర్థమై ఓడించారు. ఈ విషయం మర్చిపోకే. మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి? అబ్బా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. వావ్. మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే వాట్ ఆర్ యు? ఆలోచన ఉండనవసరం లేదా? అవును, మెంబర్ ఆఫ్ అసెంబ్లీస్ అనేది బాగానే చెప్పారు. ఎందుకంటే పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. ఈ విధంగా కాకుండా రైనీ సీజన్ అంటే రైన్స్ కురిసే సీజను, ఈ విధంగా కాకుండా ఎమ్మెల్యేస్ అంటే మాత్రం చాలా చక్కగా చెప్పారు. ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. మీ డెఫినిషనే అది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని. మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే ప్రజలు మరి తిరస్కరించారు, అది తమరి గొప్పతనం. మరి అక్కడ తిరస్కరించారని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిష్ట వేసిన నీ గొప్పతనం మాట్లాడుకోవడం మాకే అవమానకరంగా ఉంటుంది. మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా? మీరేమైనా ప్రజలకు ముందే చెప్పారా నేను ఓడిపోతే అసెంబ్లీకి పోను? తెలంగాణ ప్రజలకి వెన్నుపోటు పొడిచి కాదా నువ్వు వచ్చింది? నువ్వేమైనా అక్కడ ఓడిపోతే పార్టీ మూసేస్తాను, ఆంధ్రాకి పారిపోతానని చెప్పి వచ్చావా? చెప్పి పోటీ చేసావా? చెప్పలేదు కదా. చెప్పలేదు కదా. ప్రజలు ఏమనుకుంటారు?
ఉమ్. మరి కానీ తెలంగాణ ప్రజలు మాత్రం నిన్ను ఓడిస్తే ఆంధ్ర పారిపోతావు అని మాత్రమే అనుకుని ఉండొచ్చు, అందుకే ఓడించారేమో. అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కాదా? మీకు ఏ హక్కు ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారి అంటే అహంకారం అనుకోవచ్చు. మీ అందరికీ ఏమైంది? ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడాలి, ఇవన్నీ ఓకే. ఆయన ఎమ్మెల్యేలు కాబట్టి, వారందరూ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఎమ్మెల్యేలు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి అని చాలా చక్కగా చెప్తున్నావు. మరి నీ బాధ్యత ఏంటి? ప్రతిపక్షంలో అంటే ఏదైతే అధికార పక్షం ఉందో వారిని వ్యతిరేకించి వారి తాలూకు లోటుపాట్లని చెప్పడం కదా నీ బాధ్యత. మరి ప్రెస్ మీట్ పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడానికా, లేదు ప్రజా సమస్యల మీద పోరాడడానికే అయితే కనుక బడ్జెట్ గురించి కదా మాట్లాడాలి. అక్కడెక్కడో మాట్లాడతాం, మా ఇంట్లో మాట్లాడతాం, పక్కింట్లో మాట్లాడతాం అంటే ఏమర్థం ఉందండి? ఉమ్, మాట్లాడద్దు అనటం లేదు, ఉమ్, పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు, ఉమ్. కానీ అసెంబ్లీ బోర్డులో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. నిన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడొద్దు అని మేము అనటం లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు, కానీ ముందు అధికార పార్టీని ప్రశ్నించడం మొదలెట్టు. లేదంటే కనుక నీ కాంగ్రెస్ పార్టీ తరపున నీకు ఇచ్చిన పదవి గురించి జనం తప్పుగా మాట్లాడుకునే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బా అయితే మీరు హోము అంటే ఈరోజు అక్క ఏంటంటే ఎంఎల్ఏ అనే పదం తాలూకా అబ్రివేషన్ 1కి 100 సార్లు చదువుకుని వచ్చినట్టుంది. అందుకే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని చెప్పేసి తెగ 1కి 100 సార్లు చెప్పేస్తుంది. కారణం అదే, నాకు తెలుసు. ఎంత అజ్ఞానం అనేది బయటపడుతుంది. అబ్బా. మళ్ళీ చెప్తున్నాము, ఉమ్, దిస్ ఇస్ నాట్ రైట్. ఉమ్, వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాను, ఉమ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఉమ్. నిజమేనక్క, నువ్వు చెప్పిందంతా రైటే, జగన్మోహన్ రెడ్డి చేసిందంతా రాంగే. నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారికి ఆయన తాలూకా ఎజెండాని అమలు చేయడం, కాంగ్రెస్ని మరింత భూస్థాపితం చేయడం, ఇదే చాలా 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 రైటు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నీకు ఇచ్చిన బాధ్యతలు ఉన్నాయో వాటిని నువ్వు ఇక్కడ కూడా తుంగలో తొక్కడం, అదే అబ్సల్యూట్లీ రైట్ అక్క. నిన్న బడ్జెట్ ప్రవేశపెడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలేదు. ఉమ్, ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే ఉమ్. అసలు ఈ బడ్జెట్ లో తప్పు ఉంది అని అసెంబ్లీలో ఎవరు మాట్లాడేవాడే లేడు. నిజమే కదక్క, అక్కడ అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు లేరు, బయటేమో నీలాంటి వాళ్ళు ఉన్నారు అంటే పాపం ఎమ్మెల్యేగా కూడా అవకాశం లేకుండా పోయాయి. మరి పోనీ ప్రెస్ మీట్ పెట్టైనా నువ్వు ప్రశ్నిస్తావనుకుంటే ఎంతసేపు జగనన్న నా ఆస్తులు ఇవ్వలేదు, జగనన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, జగనన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, అదనంగా జగనన్న సంపాదించిన వాటిలో కూడా నాకు భాగం ఇవ్వలేదు, ఇలాంటి ఏడిపే తప్ప నీకంటూ బడ్జెట్ గురించి ప్రశ్నించే బాధ్యత నీకు లేదు కదక్క. అంతే. దిస్ ఇస్ రిడిక్యులస్. ఉమ్, వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఉమ్, సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఉమ్. సూపర్ కిట్స్ కేటాయింపులు ఎక్కడున్నాయని అడగాల్సిన అబ్బా. బాధ్యత మీకుంది. ఉమ్, ఇసుక దందా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఉమ్, బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇవేవి మీ బాధ్యతలుగా కనిపించడం లేదా? ఉమ్. మళ్ళీ చెప్తున్నా, మీరు అసెంబ్లీ ఇక్కడ అక్క 1కి 100 సార్లు చెప్తోంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాల్సిన బాధ్యత ఉంది అని. అలాగే ఈమె బాధ్యత ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని బాగా ఒప్పించి అసెంబ్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత భుజాలను వేసుకుని మరీ వచ్చింది. ఆ బాధ్యత కాంగ్రెస్ అప్పచెప్పిందా లేదంటే చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారా అన్నది మాత్రం పెరుమాళ్ కెరుక. వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి. ఉహుం, మీరు రాజీనామాలు చేయండి. ఉమ్, ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ఉమ్, ప్రజలకు చెప్పండి, మేము అసెంబ్లీకి వెళ్ళము, ఉమ్. మిమ్మల్ని గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి. బాగుందక్క, నిజంగా నీలాగా ప్రశ్నించే వాళ్ళు కావాలక్క. ఈసారి అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి అంటున్నావు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు
మీరు రాజీనామా చేయమని చెప్పేసి అడగలేదే? అంతకుముందు ఎన్టీఆర్ టైంలో నువ్వు పుట్టుండవులే. అలాగే జయలలిత గారి గురించి కూడా నీకు తెలిసి ఉండకపోవచ్చులే. మరి వీళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళని వాళ్ళే కదా! మరి వాళ్ళు వెళ్ళనప్పుడు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళనప్పుడు నువ్వెందుకు అప్పుడు ప్రశ్నించలేదు? అలాగే మిగతావి కూడా అడుగుతున్నావు కదా! ఏదంటే ఎలక్షన్‌కి వెళ్ళే ముందే చెప్పాలంట. అంటే నేను ఓడిపోతే గనక అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పాలంట. అక్క, మాది చిన్న డౌట్ అక్క. నిజంగా చిన్న డౌట్. అక్కడ తెలంగాణలో ప్రజలు నిన్ను ఆదరించకపోతే ఆంధ్రాకి పారిపోయి వచ్చావు కదా! ఇక్కడ ప్రజలు కూడా నిన్ను ఆదరించకపోతే ఇక్కడి నుంచి కూడా పారిపోతానని ముందే చెప్తావా అక్క? ప్లీజ్ అక్క. ఆ స్టేట్మెంట్ ఇచ్చెయి అక్క. ఇక్కడ ప్రజలు కూడా నిన్ను ఆదరించకపోతే మళ్ళీ ఇంకొక స్టేట్‌కి పారిపోతానని ఆ స్టేట్మెంట్ ఇచ్చేస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఓడిపోతే అసెంబ్లీకి వెళ్ళననేసి ముందే చెప్తారు. ఓకేనా? అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటేస్తారేమో చూడండి. అబ్బా! మీరు అలా రెఫరెండం తీసుకోగలిగితే హ్మ్. ఇది చేయండి. హ్మ్. ఇదే మాట నీకు మళ్ళీ చెప్తున్నానక్క. నిజంగా ప్రజల రెఫరెండంగా భావించు. అక్కడ తెలంగాణలో ఎలాగైతే పారిపోయావో, ఇక్కడ ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ కూడా నీకు ఆదరణ లభించకపోతే గనక పారిపోతాను అని చెప్పేసి అదే రెఫరెండంగా తీసుకో. ఓకేనా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హ్మ్. మీకు ధైర్యం లేకపోతే, హ్మ్. మీకు ఆ సామర్థ్యం లేకపోతే హ్మ్. వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కరెక్టేనా? కాంగ్రెస్ పార్టీ పేరుతో నువ్వు డిమాండ్ చేస్తున్నావా? నీ వ్యక్తిగత అభిప్రాయాల్ని పార్టీకి ఆపాదిస్తున్నావా? లేదు పార్టీయే నీకు ఆ ఎజెండా అప్పజెప్పిందా? ఏంటనేది నీకు నువ్వు డిసైడ్ చేసుకొని ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చెప్పక్క. అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానే కాదు. హ్మ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది అబ్బా! వైసీపీ ఎమ్మెల్యేలకు. హ్మ్. మంచిదేనక్క. వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా కనీసం మీ ఇండిపెండెంట్ కెపాసిటీలోనైనా అసెంబ్లీకి వెళ్ళండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు రాసిన లేఖలు ఇప్పటికే చాలా ఉన్నాయి గానీ, మళ్ళీ కొత్తగా లేఖలు రాయాల్సిన అవసరం లేదు గానీ, అటు బడ్జెట్ గురించి కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లేదంటే బీజేపీ విధానాల గురించి కానీ, వాటి గురించి లేఖలు రాయడం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రారంభించక్క. లేదంటే గనక చెప్పాను కదా! ఆంధ్రాలో కూడా తుంగలో నిన్ను తొక్కుతారు. ఓకే? థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలు. అవును. ఇప్పుడు గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా హ్మ్. సోషల్ మీడియాలో నన్ను అంటే నా సొంత చెల్లిని, హ్మ్. తల్లిని, హ్మ్. సొంత చిన్నాన్నను, హ్మ్. చిన్నాన్న బిడ్డను, హ్మ్. వీళ్ళందరినీ హ్మ్. మా అందరినీ హ్మ్. ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నిజాలు మాట్లాడుకుంటే గనక, నువ్వు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని, వినాశనాన్ని, ఆయన్ని టార్గెట్ చేశావో, అప్పుడు ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ నిన్ను టార్గెట్ చేస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి మా చెల్లిని మీరు టార్గెట్ చేయండి అని చెప్పాల్సిన పనిలా. ఇంకొక విషయం ఇక్కడ సరే ఇంకో చెప్తాను. ఆల్రెడీ నిన్ను టార్గెట్ చేసిన సోషల్ మీడియా ఏదనేది నీకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు మాత్రమే వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా మీద పడి ఏడుస్తున్నావు. ఇంతకుముందు నువ్వే తెలుగుదేశం సోషల్ మీడియా గురించి కూడా అంటే ప్రభాస్‌కి నీకు అక్రమ సంబంధాలు అంటగట్టి మరి మాట్లాడారు, ట్రోల్ చేశారని చెప్పేసి ప్రెస్ మీట్‌లో మరి చెప్పావు. మర్చిపోయావేమో ఒకసారి ఆలోచించుకో. ఒక్కసారైనా హ్మ్. నిలబడి ఇది అన్యాయము, ఇలా చేయడానికి వీల్లేదు అని ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుకుంటే హ్మ్. ఇవి ఆగేది. హ్మ్. కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. హ్మ్. సోషల్ మీడియాలో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఎప్పుడు కూడా నిన్ను మహా అయితే మురుసుపల్లి శర్మిల అని చెప్పేసి అన్నారే తప్ప, అది మరి నేరమో, ఘోరమో మాకైతే తెలీదు గానీ,
అంతకు మించి గీత అయితే దాటలేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా వీళ్ళు మాత్రమే నిన్ను అబ్యూజివ్‌గా టార్గెట్ చేశారు. అది మర్చిపోతున్నావు ఇప్పుడు. ఏం చేస్తాం? నీకు ఇప్పుడు వాళ్ళు అయినవారు. జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా నీకు ఎప్పుడైతే అండగా ఉన్నదో, ఒకప్పుడు అండగా ఉన్న ఇదే సోషల్ మీడియా ఇప్పుడు నీకు శత్రువులైపోయారు. ఏం చేస్తాం? కాలం మహిమ. సరేనక్క, ఉంటాను. బాయ్. ఇంకా నీకు ఒక నమస్కారం.